ఒక చక్కని పద్యాన్ని ఆలపించబోతున్నాను. కులకాంత తోడనిప్పుడు కలహింపకు వట్టి తప్పు గటింపకుమి కలకంట కంట కన్నీరొలికిన సిరియింట నుండ నొల్లదు సుమతి. సుమతి సు ప్లస్ మతి. సు అంటే మంచి, మతి అంటే బుద్ధి. ఓ మంచి బుద్ధి గలవాడా, కులకాంత తోడ. కులకాంత అంటే లాలితో ఎప్పుడును కలహింపకు అంటే పోట్లాడకము, వట్టి తప్పు గటింపకమి. వట్టి తప్పు అంటే ఆధారము లేని నేరాన్ని, గటింపకు అంటే మాపవద్దు సుమా. కలకంట కంటి కన్నీరొలికిన. కలకంటి అంటే కోకిల వంటి కంఠస్వరం కలిగినటువంటిది స్త్రీ అన్నమాట. ఆమె యొక్క కంటిలో కన్నీరు కారిన ఇంటిలో సిరి ఇంట నుండ వల్లదు సుమతి. అటువంటి ఇంటిలో సిరి అంటే లక్ష్మీదేవి ఉండనొల్లదు, ఉండుటకు ఇష్టపడదు. భావం: భార్యతో ఎప్పుడూ పోట్లాడకూడదు, ఆధారము లేని నేరములు మోపి బాధింపకూడదు. ఇల్లాలి కన్నీరొలికిన ఇంటిలో లక్ష్మీదేవి ఉండుటకు ఇష్టపడదు అని దీని యొక్క భావం. ఎత్ర నారష్య పూజతే రమంతే తత్ర దేవతాహ అనేటువంటి ప్రాచీన సూక్తి అనేది మనుస్మృతిలో ఉంది. ఎత్ర అంటే ఎక్కడ, నారి అంటే స్త్రీ, స్త్రీలు పూజ్యంతే అంటే గౌరవింపబడతారు, రమంతే ఆనందముగా ఉంటారు, తత్ర అక్కడ దేవతలు అనేవారు నివాసం ఉంటారు, దైవత్వం అనేది కొలువై ఉంటుంది అని దీని యొక్క భావము. ధన్యవాదములు.